ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకైతే నేను ఇక్కడ పాస్తా చేసేస్తున్నానండి. ఇన్స్టెంట్ పాస్తా, వైట్ సాస్ పాస్తా అనమాట. ఇప్పి వాళ్ళది తీసేసుకున్నాను. నేను డీమార్ట్లో తీసుకున్నాను 3 ప్యాకెట్స్. 4 మెంబర్స్కి ఈజీగా సరిపోతుందండి. ఫస్ట్ అయితే స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని 2 చెంబులు వాటర్ యాడ్ చేసేసాను. 600 ml వాటర్ అనమాట. తర్వాత వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఈ పాస్తాను 3 ప్యాకెట్స్ ఉన్నాయి కదా, 3 యాడ్ చేస్తున్నాను. లోపల పౌడర్ లాగా ఒక్కొక్క ప్యాకెట్స్ ఇచ్చారండి. అవైతే పక్కన పెట్టేసి ఫస్ట్ పాస్తా యాడ్ చేసి ఇందులో బటర్ యాడ్ చేస్తున్నాను, ఒక 1 స్పూను. క్లియర్గా బ్యాక్ సైడ్ ఉంటుందండి ఎలా ప్రిపేర్ చేయాలని, అది చూసి మనం ప్రిపేర్ చేసేయచ్చు. నేను ఇంతకుముందు కూడా వైట్ సాస్ పాస్తా ప్రిపేర్ చేశాను, అలాగే రెడ్ సాస్ పాస్తా కూడా చేసేసాను. బట్ వైట్ అంటేనే మా పిల్లలకి ఎక్కువ ఇష్టం అనమాట. చూసారు కదా, 1 స్పూన్ అంత ఉంటుంది. బటర్ అంతా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్ అంతా దగ్గరికి అయిపోయే వరకు మనం ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. నాకు అక్కడ చీజ్ ఏం కనిపించలేదండి, అందుకని మా ఇంట్లో ఉన్న చీజ్ స్లైసెస్ అయితే తీసేసుకున్నాను నేను. చూసారు కదా, వాటర్ అంతా కొద్దిగా దగ్గరికి అయిపోయిన తర్వాత ఈ 3 ప్యాకెట్స్ కట్ చేసి పౌడర్ ఇందులో యాడ్ చేసాను. అంతా ఒకసారి మిక్స్ చేసుకొని కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఇంట్లో చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయండి, మేము పిజ్జా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఉంటాయి కదా, అదైతే యాడ్ చేస్తున్నాను. లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, బట్ వేస్తే మాత్రం చాలా బాగుంటుంది అనమాట. ఇవి 2 ప్యాకెట్స్ ఇలా వేసేసి అంతా మిక్స్ చేసుకొని కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఇందులో నేను చీజ్ స్లైసెస్ 2 స్లైసెస్ అయితే యాడ్ చేస్తున్నానండి. యాక్చువల్గా చీజ్ బ్లాక్ ఉన్నా సరే వేసుకోవచ్చు, బట్ నా దగ్గర చీజ్ స్లైసెస్ మాత్రమే ఉన్నాయి, అందుకని ఇదైతే యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, అంతా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇంకా మనం కొద్దిసేపట్లో దించేస్తామనగా నేను ఇంకొక స్లైస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఓవరాల్గా 3 స్లైస్ అయితే యాడ్ చేసేసానండి. చాలా చాలా బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. 4 మెంబర్స్కి ఈజీగా సరిపోతుంది, ఎందుకంటే ఇది హెవీగా ఉంటుంది, ఎక్కువ తినలేమన్నమాట. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.